గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షానికి గుంటూరు ఛానల్ కు గండి పడింది. దీంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి. పెదకాకాని మండలం గొల్లముడి సమీపంలోని భారీగా వరద వచ్చి చేరింది. పంట పొలాలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో 71,612 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా ఇవాళ గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్. రైట్, గుంటూరు కాజా దగ్గర మా కరెస్పాండెంట్ అశోక్ ఉన్నాడు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, చెప్పండి. సో గుంటూరు ఛానల్ గండి పడడంతో పూర్తిగా జలమయమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పంట పొలాలు పెద్ద ఎత్తున నీట మునిగినట్టుగా కూడా అప్డేట్ చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఇప్పుడు నేను కాజా గ్రామంలో ఉన్నాం. కాజా గ్రామంలో కూడా గుంటూరు ఛానల్కు గండి పడింది. మనం చూస్తున్నాం, ఇది చెరువు కాదు, పూర్తిగా పంట పొలం. మొన్నటి వరకు ఎదపెట్టారు, వరి ఎదపెట్టిన పొలం ఈరోజు చూస్తే పూర్తిగా చెరువును తలపిస్తుంది. కాజా దగ్గర గుంటూరు కెనాల్కి, గుంటూరు ఛానల్కి గండి పట్టడంతో ఒక్కసారిగా వర్షపు నీరు, వరద నీరు వచ్చి ఈ ఛానల్ను చుట్టుముట్టింది. పూర్తిగా మనం చూస్తున్నాం, కనుచూపు మేరలో ఎక్కడా నాటిన నాటు లేదు, అలానే ఎదపెట్టిన నాటు కూడా, వరి అది కూడా కనిపించట్లేదు. పూర్తిగా చెరువును తలపిస్తుంది. దాదాపు ఈ చుట్టుపక్కల పొలాలంతా ఎట్లానే ఉంది. అటు చిన్నకాకాని కానీ, కాజ కానీ, నంబూరు కానీ ఇదే పరిస్థితి ఉంది. వెంటనే గుంటూరు ఛానల్కు 2 చోట్ల గండి పట్టడంతో పూర్తిగా రైతులంతా తీవ్రంగా నష్టపోయారు. మనతో రైతులు ఉన్నారు. అన్న, ఏంటి పరిస్థితి? ఎవరి పొలం ఇది? ఏంటి ఇది? కాజా గ్రామ రైతులదండి. 2 సార్లు ఇప్పటికి ఎదబెట్టారు. ఫస్ట్ సారి కూడా వర్షాలకు పోయింది, రెండోసారి కూడా మళ్ళీ వర్షాలకు పోయిందండి పూర్తిగా. దీని గురించి గవర్నమెంట్ కానీ, వ్యవసాయ సంబంధిత అధికారులు కానీ ఎవరు ఇక్కడ రాలేదు ఇంతవరకు. రైతులు ఇప్పటికీ ఒక ఎకరానికి వచ్చి 20,000 రూపాయలు ఖర్చు పెట్టున్నారు. దీని గురించి తగు చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ అనుకుంటున్నాం. ఇప్పుడు ఎన్నిసార్లు ఎదబెట్టారు? ఒకసారి ఎదబెడితే ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? ఒకసారి ఎదబెడితే ఎకరానికి వచ్చి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, దుక్కిలు విత్తనాలు అన్ని కలిపి. ఇప్పుడు 2 సార్లు పెట్టాం కాబట్టి 20,000 రూపాయలు ఎకరానికి వచ్చి ఒక రైతు నష్టపోయాడు. దీని గురించి గవర్నమెంట్ తగు చర్యలు తీసుకుని రైతులకి నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ వాటర్ ఎన్నాళ్ళలో పోతాయి? ఒక వారం రోజులు పడుతుందండి. తర్వాత మళ్ళీ నాటేసుకునే అవకాశం ఉందా? నాటేసుకునే అవకాశం లేదు. నారు కొనాలంటే మళ్ళీ ఎకరానికి 10,000 పెట్టుకోవాలి. రైతు అంత ఖర్చు పెట్టి వ్యవసాయం చేయలేడు కాబట్టి మళ్ళీ ఎదబెట్టుకోవాలన్నా కానీ టైం సరిపోదు. తర్వాత ఏదో ప్రయత్నమయ్యే పంటల కోసం రైతు చూసుకుంటాడు. అన్న, మీ పొలం పరిస్థితి ఎట్లా ఉంది? మా పొలం కూడా అంతా మునిగిపోయి ఉన్నది. 5-6 ఎకరాల దాకా మునిగిపోయింది. 2 సార్లు ఎదబెట్టాము. వరి వేసారా? వరి వేసాము. మామూలుగా చిక్కుళ్ళు అవి కూడా వేసాము. అవి కూడా కొట్టుకెళ్ళిపోయినాయి వానకి, వరద వచ్చి. ఇప్పుడు మీ పొలంలో ఎంత వాటర్ ఉంది? నడుములో అవుతుంది వాటర్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? అది మళ్ళీ 2సారి ఎదబెట్టాలంటే ఒకరు ప్రభుత్వం రైతులందరికీ గింజలు బస్తాలు ఇస్తే ఫ్రీగా వేసుకుంటారు. అది ఇప్పటికి ఎంత అయింది? మీరు మాకు పెట్టుబడి ఎకరానికి వచ్చేసి 20,000 దాకా అయింది, మొత్తం 2 సార్లు మీద. ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల పరిస్థితి ఎలానే ఉందా? 2 చోట్ల అన్ని చోట్ల అట్నే ఉంది. కాజా కానీ, నంబూరు కానీ అట్నే ఉంది. చిన్నకాకాని. అన్న, మీ పొలం పరిస్థితి ఎట్లా ఉంది? అదే పరిస్థితి అండి. 5-6 రోజులకు కానీ నీళ్లు పోయేటట్లేవు. గవర్నమెంట్ ఆదుకొని నష్టపరిహారంగా రైతులకి ఎంతో కొంత పేమెంట్ చేస్తే బాగుండిద్ది. ఇత్తుల సబ్సిడీ మీద ఏమైనా ఇస్తే బాగుంటుంది. యూరియా అసలు దొరకట్లేదు. కాజా గ్రామంలో యూరియా ఏ కొట్లో కానీ దేనిలో దొరకట్లా. సొసైటీలో అందిన వాళ్ళకి వాళ్ళ మట్టుకు వాళ్ళు బ్లాక్లో వ్యవహారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ యూరియా అన్నది దొరకట్లా. యూరియా ఫుల్ టైట్గా ఉంది. ఇప్పుడు ఈ వాటర్ పోయినా కానీ ఏదన్నా కొద్దిగా నాటిన వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్గా ఉంటే యూరియా జిమ్మితే కొద్దిగా ఎంబటే కోలుకునడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కోలుకునే పరిస్థితిలో కూడా లేదు. గవర్నమెంట్ నష్టపరిహారంగా రైతులను ఆదుకుంటే ఇదిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారు? ఈ ఎకరానికి 20,000 పెట్టాము. ఎకరానికి 20,000 పెట్టాం. 20,000 పూర్తిగా నష్టం పోయినట్టే. అది పొదేషన్. ఇప్పుడు నారు కొనుక్కుని వేయాలంటే మళ్ళీ ఎంత అవుతుంది మీకు? నారు కొనుక్కొని వేయాలనే వాడికి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ నీళ్లు పోవాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ వర్షం ఏదన్నా వచ్చినా మళ్ళీ నష్టమే. రైతు తట్టుకునే పొజిషన్లో లేడు ఇప్పుడు ప్రెజెంట్ గా ఉండవు. నాటేస్తే లేటుగా అయితే పంట దిగుబడి ఆల్రెడీ తగ్గిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పంట వేసుకుంటానికి కూడా అవకాశం దొరకదు. ఆ వరితోనే అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నష్టం 2 సార్లు జరిగిపోయింది ఆల్రెడీ. అది చాలా మంది వదిలేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మేము కౌలు పొలం వేసేది, కౌలు ఇంకా వేసే పొజిషన్లో లేము. అది
ఇంక ఈ ఏడాది వేయడానికి అవకాశం లేదు. ఇప్పటికే 20,000 నష్టపోయి ఉన్నాం. అది గవర్నమెంట్ ఏదో ఒక విధంగా రైతులను ఆదుకుంటే ఏదన్నా పైరు వేయడానికి అవకాశం ఉంటుంది. అది ఆదుకోకపోతే లేదు. అసలు యూరియా అన్నది కాజా గ్రామంలో దొరకట్లా. అన్న మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలు వేసాం. ఇప్పటికి ఎంత నష్టం? ఎకరానికి ఇప్పుడు అంతే మునిగిపోయిందండి. 2 సార్లు అది పెట్టాం, 20,000 ఖర్చు అయింది ఎకరానికి. ఇప్పుడు నాటేసే పరిస్థితి కూడా లేదు. ఇంకా ఇప్పుడు ఏంటి పరిస్థితి? వదిలేసుకోవటమేనా? వదిలేసేయనండి. ఏదన్నా విత్తనాలు ఏదన్నా ఇస్తే సబ్సిడీ ద్వారాగా వేసుకోవటం లేతే లేదండి. ఏ గవర్నమెంట్ అధికారి కూడా వచ్చి పొలాల కాజలో మా అన్నది చూడటం లేదు. ఇంత మట్టికి వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు లేరు. ఇది లోకేష్ గారి నియోజకవర్గం. ఏ అధికారి కూడా వచ్చి రైతులను పలకరించి ఏం జరిగింది ఏందనేది అడిగిన వాళ్ళు లేరు. అది ప్రజెంట్ అండి. పూర్తిగా మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా చెరువును తలపిస్తుంది ఈ కాజా, అలానే చిన్నకాకాని, నంబూరు. ఈ పొలాలు మొత్తం పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఇప్పటికే 2 సార్లు ఎదపెట్టారు. వరికి సంబంధించి ఎదపెట్టడం జరిగింది. ఒక్కొక్కరికి 10,000, ఒకసారి ఎదపడితే 10,000. అయితే పోయినసారి బాగా భారీ వర్షాలు పడటంతో ఒకసారి పోయింది, మళ్ళీ రెండోసారి ఎదపెట్టారు. ఇప్పుడే పంట పైకి వస్తూ ఉంది. మళ్ళీ భారీగా వర్షం వచ్చింది. వర్షం రావడంతో గుంటూరు ఛానల్ తెగిపోయింది. తెగిపోవడంతో పూర్తిగా కాజ దగ్గర, అలానే గొళ్ళమూడి దగ్గర 2 చోట్లకు గండి పట్టడంతో పూర్తిగా పొలాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. పూర్తిగా మళ్ళీ నాటు వేసే పరిస్థితి ఉన్న దిగుబడి వస్తుంది, దిగుబడి తక్కువ వస్తుంది. ఇప్పుడు నాటు వేయాలంటే మరొక 15,000 అవుతుంది. కాబట్టి ఈ ఏడాదికి ఇంకా వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి. పూర్తిగా పంట పొలాలన్నీ ఈ ఏడాది వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. హరి. ఓకే అశోక్.